ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి వైపే తిరుగుతూ ఉన్నాయి. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు మంచి పరిపాలన కొనసాగిస్తున్నారు. ఇకపోతే గత సీఎం జగన్ కంటే పవన్ కళ్యాణ్ గారు ఎంతో బెటర్ అని ఇప్పుడు చాలామంది అనుకుంటూ ఉన్నారు. ఒకటా రెండా ఎన్నో విషయాల్లో ఎంతో బెటర్ అంతే. ఎన్నికల ముందు నుంచి కాస్త నిశ్చితంగా పరిశీలిస్తే నేటి వరకు ఎక్కడా సేనాని నోరు జారిన దాఖలాలు లేవు. అంతేకాదు వైసీపీ అధినేత ఎమ్మెల్యేగా సీఎంగా రూపాయి మాత్రమే జీతం తీసుకున్నారు. పవన్ అది కూడా తీసుకోలేదు. అంటే జీతం అసలు తీసుకోకుండా జీరో జీతంతో పని చేస్తారన్నమాట. తొలుత జీతం తీసుకుని దాన్ని రైతుల కోసం వినియోగించాలని భావించినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిస్థితుల రీత్యా జీతం వద్దనుకున్నారు. అప్పులు చేసి జీతం తీసుకునే పరిస్థితి రావద్దని అందుకే నిర్ణయం తీసుకున్నారన్నారు సేనాని. అసలే పంచాయతీ శాఖలో ఎన్నో అప్పులున్నాయో తెలియట్లేదని, ఈ కారణాన్ని తాను తీసుకోవట్లేదని పెన్షన్ల పంపిణీ కార్యక్రమం వేదికగా మనసులో మాటను బయట పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా మాజీ సీఎం జగన్ గారు తన సన్నిహితుల వద్ద పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారట. నేడు ఆంధ్రప్రదేశ్లో మనం అధికారం కోల్పోవడానికి ముఖ్య కారకుడు పవన్ కళ్యాణ్. ఆ రోజు మనమందరం పవన్ కళ్యాణ్ని ఏదో అన్నాం, కానీ చివరికి పవన్ కళ్యాణ్ గారి వల్లే ఓడిపోయాం, ఇది నిజం అంటూ జగన్ గారు సన్నిహితుల వద్ద అన్నారట. ప్రతి న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.